చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనిది బాగా చూసి ₹1 ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఆయన మాత్రం ఈ 17 మందికి 17 కోట్లు ఇచ్చారు. అలాగే కొంచెం దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా తక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళకి 40 లక్షలు దెబ్బలు కాంపెన్సేషన్ ఇచ్చారు. మనిషిని అయితే తేలేయంగానే ప్రభుత్వ పరంగా ఎక్కువ సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశారు. చక్క పిల్లల్ని చదివించండి, వ్యక్తి. మరి ఆయన పరవాడలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 3 సంవత్సరాల పిల్లాడు, 3వ సంవత్సరం. ఇంకా చాలా అన్యాయం భగవంతుడు చేశాడు. మనిషిని తేలేం, కానీ ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు మరి ₹1 చనిపోయినటువంటి వాళ్ళందరికీ చాలా ఉదారతతో ఇవ్వటం అనేటటువంటిది కుటుంబాలను ఆదుకోవడంలో చాలా చక్కగా చేశారు. ఏదేమైనప్పటికి కూడా మనిషిని తేవడం అనేటటువంటిది ప్రపంచంలో ఎన్ని వింతలైనా చేయొచ్చు, కానీ మనిషిని తేవడం అనేటటువంటిది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. అలాంటి కష్టకాలంలో ఏదో మేము ఉన్నాము అనేటటువంటి దీంతో మరి ప్రభుత్వం ₹1 చనిపోయినటువంటి వారికి, అదేవిధంగా 50 లక్షలు మరి క్షతగాత్రులకి, ఇంకా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు చొప్పున ఇచ్చి నిన్న ఆయన వచ్చి అందరినీ చూసి KGHలో మరి పలకరించి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం చేయాల్సింది ఎప్పుడు కానీ విని ఎరిగిన ఏ ప్రభుత్వం చేయనేటటువంటి పనిని మన ముఖ్యమంత్రి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి మన అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ గ్రామంలో కుర్రాడినంటే తేలేము, కానీ ప్రభుత్వ పరంగా ఈ సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ అందించింది. అదేవిధంగా కుర్రాడిని బాగా చదివించండి, అన్ని విధాలుగా మీ కుటుంబానికి సహాయం సహకారం అందించడానికి ఎల్లవేళలా మీతో పాటు ఉంటామని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.